శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలు పూర్తి చేశాం. శాంతి పర్వంలో కూడా 327వ అధ్యాయం వరకు పూర్తి చేశాం. ఈ రోజున 328వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసరూపాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ ఏతత్ శ్రుత్వా గురోర్వాక్యం వ్యాసశిష్టా మహాజసః అన్యోన్యం హృష్టమనసః పరిషస్వజిరే తదా. భీష్ములు వారు చెప్తున్నారు, ధర్మరాజా, తమ గురువైన వ్యాసుడి మాటలు విని వ్యాస శిష్యులందరూ కూడాను సంతుష్ట మనస్కులై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఉక్తాస్మం యద్భగవత తదాత్వాయతి సంహితం తన్నో మనసి సంరూఢం కరిష్యామస్తదా చ తత్. వ్యాసుల వారితో అన్నారు వాళ్ళు శిష్యులంతా, మా మేలు కోరి మీరు చెప్పిన మాటలు మా మనస్సులో బాగా నాటుకున్నాయి. ఇక ముందు మేము తప్పగా మీరు చెప్పినట్టే చేస్తాము. అన్యోన్యం సంవిభాశ్చైవం సుప్రీత మనసః పునః విజ్ఞాపయంతి స్మ గురుం పునర్వాక్య విశారద. పరస్పరం ఈ రీతిగా మాట్లాడుకుని గురు శిష్యులందరూ కూడాను తమలో తాము మహానందపడ్డారు. సంభాషణంలో విశారదులైన శిష్యులు గురువు గారికి ఇలా విన్నపం చేశారు. శైలాదస్మాన్ మహిం గంతుం కాంక్షితం నో మహామునే వేదాననేకధా కర్తుం యది తే రుచితం ప్రభో. మునీంద్ర, ఇక మేము ఈ పర్వతం పైనుంచి భూమిపైకి వెళ్ళాలని అనుకుంటున్నాము. వేదాలని అనేక భాగాలుగా చేసి ప్రచారం చేయడమే మా ప్రయాణం యొక్క ఉద్దేశం. ఇది మీకు ఇష్టమైతే మాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అన్నారు. శిష్యానాం వచనం శ్రుత్వా పరాశర సుతః ప్రభు ప్రత్యువాచ తతో వాక్యం ధర్మార్థ సహితం హితం. శిష్యుల యొక్క మాటలు విన్న పరాశర పుత్రుడైన వ్యాస మహర్షి ధర్మార్థ సహితమైన హితకరమైన మాటలను ఇలా చెప్పాడు. క్షితిం వా దేవలోకం వా గమ్యతాం యది రోచతే అప్రమాదశ్చ వహ కార్యః బ్రహ్మహి ప్రచురచ్చలం. నాయనా, మీరు భూలోకానికి కానీ దేవలోకానికి కానీ వెళ్ళండి. పొరపాటు మాత్రం ఎప్పుడు చేయొద్దు. వేదాల్లో చాలా ఎక్కువ ఉత్తేజాన్ని కలిగించే మంత్రాలు ఉన్నాయి. అవి ఫలాశక్తిని చూపించి ధర్మ ప్రతిపాదన చేస్తాయి. తే అనుజ్ఞతాస్తతః సర్వే గురునా సత్యవాదినా జగ్ముః ప్రదక్షిణం కృత్వా వ్యాసం మూర్ధ్నాభివాచ్య. సత్యవచనుడైన గురువు గారి యొక్క ఆజ్ఞను స్వీకరించిన తర్వాత శిష్యులందరూ కూడాను గురుదేవుడికి ప్రదక్షిణం చేశారు. ఆయన కూడా వాళ్ళ మూర్ధాగ్రహణం చేశాడు. శిష్యుడికి కానీ గురువుకి శిష్యుడు పుత్రుడితో సమానమే. మూర్ధ ప్రదేశంలో ముద్దు పెట్టుకుంటారనమాట. అట్లా ఆ తర్వాత వాళ్ళు తలలు వంచి నమస్కారం చేశారు. వాళ్ళందరూ కూడా అవతీర్య మహింతేధా చాతుర్గోత్రమ కల్పహిన్ సంయాజయంతో విప్రాంశ రాజన్యాశ్చ విశస్తదా
పూజ్యమానా ద్విజైర్నిత్యం మోదమానా గృహేరత యాజనాధ్యాపనరత శ్రీమంతో లోక విస్తృత. ఆ తర్వాత కొండపై నుంచి కిందకి దిగారు. చాతుర్హోత్రం అనే కర్మను అగ్నిహోత్రం మొదలు సోమయాగం వరకు గలదాన్ని బాగా ప్రచారం చేశారు. గృహస్థాశ్రమంలో ప్రవేశించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల చేత యజ్ఞాలు చేయిస్తూ వారు ద్విజాతులతో, ద్విజాతులు అంటే రెండవసారి జన్మించిన వాళ్ళు అని అర్థం, యజ్ఞోపవీత ధారణ చేస్తే అది ద్విజన్మ అంటారు. ఆ ద్విజన్మ ఎవరెవరికి ఉంటుందంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉంటుందన్నమాట. వాళ్లే యజ్ఞాలు చేయడానికి అర్హులు. అలా వాళ్ళ చేత యజ్ఞాలు చేస్తూ వాళ్లతో ఆనందంగా ఉండసాగారు. యజ్ఞాలు చేయించడం, వేదాధ్యాపనం చేయడంలోనే వారు ఆసక్తులై ఉన్నారు. వీటి వల్ల వారు శ్రీమంతులయ్యారు, ప్రఖ్యాతులయ్యారు. అవతీర్ణేషు శిష్యేషు వ్యాసః పుత్ర సహయవాన్ తూష్ణిం ధ్యానపరో ధీమాన్ ఏకాంతే సముపావిశత్. శిష్యులు వెళ్ళిన తర్వాత వ్యాసుడు వారు కుమారుడైన సుఖయోగితోటి ఏకాంతంలో చాలా మగ్నుడై మౌనంగా ఉన్నాడు. తం దదర్శాశ్రమపదే నారదః సుమహాతప అధైనమబ్రవీత్ కాలే మధురాక్షరయా గిరా. ఆ సమయంలో మహాతేజస్వి అయిన నారదులు వారు ఆ ఆశ్రమానికి వచ్చి వ్యాస మహర్షిని కలిసి మధుర వాక్కులతో ఇలా అన్నాడు. భూ భూ మహర్షి వాసిష్ట బ్రహ్మఘోషో నవర్తతే ఏకో ధ్యానపరస్తు విష్ణుం కిమాత్సే చింతయన్నివా. ఓ వశిష్ఠ పౌత్ర, మీ ఆశ్రమంలో, పౌత్ర అంటే మనవడా అని, వశిష్ఠుడు మనవడా వ్యాసుడితో అంటున్నాడు, మీ ఆశ్రమంలో వేద మంత్రధ్వని వినిపించడం లేదేమిటయ్యా? ఒంటరిగా ధ్యానమగ్నుడవై కూర్చుండటానికి కారణం ఏమిటి? ఏదో నువ్వు విచారంలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. బ్రహ్మ ఘోషైర్విరహిత పర్వతో ఎన్న శోభతే రజస తమసా చైవ సోమ సోపప్లవో యథా న భ్రాజతే యథా పూర్వం నిషాదానాం ఇవాలయ దేవర్షిగణ జుష్టోపి వేదధ్వని నిరాకృత. ఇక్కడ దేవతాగణాలన్నీ సంచరిస్తూ ఉండటం చూస్తున్నాను, కానీ వేదఘోష ఇక్కడ వినపడకపోవటం చేత పర్వత శోభ కనపట్టలేదు. పర్వతం మీద ఏ శోభ కనపట్టలేదు. ఇదంతా కిరాత నివాసంలాగా కనపడుతున్నది. ఋషయశ్చ దేవాశ్చ గంధర్వాశ్చ మహౌజసః వియుక్త బ్రహ్మఘోషేన న భ్రాజంతే యథా పురా. ఇక్కడ ఋషులు, దేవతలు, గంధర్వులు వేద ఘోష లేకపోవడం చేత వెనకటిలాగా ప్రకాశించడం లేదు. నారదస్య వచ శ్రుత్వా, ప్రదక్షిణాలు చేసినంట్రా వాళ్ళని ఇక్కడ ప్రదక్షిణాలు చేయమని. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు చూడు. నారదస్య వచ శ్రుత్వా కృష్ణద్వైపాయనో బ్రవీత్ మహర్షే త్వయా ప్రోక్తం వేదవాద విచక్షణ ఏతన్మనోనుకూలం మే భవావర్హతి భవానర్హతి భాషితుం సర్వజ్ఞ సర్వదర్శి చ సర్వత్ర చ కుతూహలీ. నారదు యొక్క మాటలు విని కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాస మహర్షి అన్నాడు, వేద విద్యలో విద్వాంసుడు అయిన ఓ మహర్షి, నీవు చెప్పింది నా మనస్సు కూడా అనుకూలమైన విషయమే. నువ్వు సర్వజ్ఞుడివి, సర్వదర్శివి, అన్ని చోట్ల ఉన్న విషయాలు తెలుసుకోవాలనే ఉత్కంఠ గలవాడవు కాబట్టి నువ్వే ఇలా మాట్లాడగలవాడివి. త్రిషు లోకేషు అద్భుతం సర్వం తవ మతే స్థితం తదా జ్ఞాపయ విప్రశ్యే బ్రూహి కింకరవాణితే. ముల్లోకాల్లో జరిగే విషయాలు, జరిగిపోయినవి అన్నీ కూడా నీకు తెలుసయ్యా ఓ బ్రహ్మర్షి నారద.
ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు, ఆజ్ఞాపించు. ఓ దేవఋషి, బ్రహ్మఋషి కాదు, దేవఋషి నారదుడు. దేవఋషి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పవయ్యా. యన్మయా సమనుష్ఠేయం బ్రహ్మర్షే తదుదాహర విముక్తస్య శిష్యైర్మే నాతిగృష్టమిదం మనః. ఈ సమయంలో నా కర్తవ్యం ఏమిటి అది చెప్పవలసింది. నా ప్రియ శిష్యుల వియోగం వల్ల నా మనసు బాగా సంతోషంగా లేదయ్యా, అందుకోసమే ఇలా ఉన్నాను. నారద ఉవాచ అనామ్నాయ మలా వేద బ్రాహ్మణస్య వ్రతం మలం మలం పృథివ్యావాహికా స్త్రీణాం కౌతూహలం మలం. నారద మహర్షి అన్నాడు, వ్యాస వేదాభ్యాసం చేసి దాన్ని మళ్ళీ పారాయణ చేయకపోవడం వేదాల్ని దూషణం చేయడమే అవుతుంది. వ్రత నియమాలు పాటించకపోవడం బ్రాహ్మణుడికి దోషం అవుతుంది. బాక్లీక దేశ ప్రజలు భూమికి దోషకారకులు. కొత్త కొత్త క్రీడాదుల మీద కుతూహలం స్త్రీకి దోషహేతు అవుతుంది సుమా. అధీయతం భవాన్ వేదాన్ సార్థం పుత్రేణ ధీమత విధున్వన్ బ్రహ్మ ఘోషేన రక్షో భయకృతం తమ. కాబట్టి నువ్వు నీ కొడుకుతో కలిసి వేదాధ్యయనం చెయ్యి, దాంతో రాక్షస భయరూప తమస్సును నాశనం చెయ్యి అన్నాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.